ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పాధన శ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: వందే మాతరం గీతం ఒక శక్తి, ఒక సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈరోజు సమావేశమైంది. గ్రామీణ ప్రజలకు అందించే మౌలిక వసతుల్లో రహదారులు, తాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రైతాంగ నాయకులు ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఈరోజు. వార్తల వివరాలు: వందే మాతరం గీతం ఒక శక్తి, ఒక సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. జాతీయ గేయం వందే మాతరం 150వ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక స్టాంపు, నాణ్యాన్ని విడుదల చేశారు. అలాగే పౌరులు జాతీయ గేయాన్ని ఆలపించే వీడియోలను అప్లోడ్ చేసి సర్టిఫికేట్ పొందగలిగేలా రూపొందించిన వందే మాతరం 150.in పోర్టల్ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ బంకించంద్ర చటోపాధ్యాయ వందే మాతరం ద్వారా స్వతంత్ర సంపన్న భారతదేశం కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని అన్నారు. వందే మాతరం చరిత్రను తెలియజేయడంతో పాటు వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ, वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है। वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है। ये हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है कि ऐसा कोई संकल्प नहीं जिसकी सिद्धि न हो सके, ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి, గుంటూరు, పార్వతీపురం మన్యం, అనంతపురం, ఎన్టీఆర్, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందే మాతరం ప్రారంభించి 150 సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలపిస్తూ ప్రతి ఒక్కరం కూడా భారతీయులమైనటువంటి గర్వపడేటువంటి దినం ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని, అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. అదేవిధంగా విజయవాడలోని పింగళి వెంకయ్య ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆకాశవాణి కార్యాలయాధిపతి ఎం సోమేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఈరోజు సమావేశమైంది. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDAపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం గుంటూరులోని లాం గ్రామంలో జరిగే ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నూతన సాంకేతికతలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను అలవర్చుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యార్థులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా వాళ్ళందరికీ కూడా ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా కెపాసిటీతో బిల్డ్ చేయాలని మీకు ఎంత చక్కగా ఈ యొక్క ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. సుమారు 1,35,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తుంది.
రేపు గూగుల్లో పనిచేసేది ఎవరు? మీరందరూ పనిచేయాలి. మన పరిసరాల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అన్నది మీ అందరికీ కూడా దానికి పరిచయం చేయాలని కూడా ఈ ఒక ఎక్స్పోజర్ మీట్ తాలూకా ఒక ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ప్రజలకు అందించే మౌలిక వసతుల్లో రహదారులు, తాగునీటికే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవితల్లి బాట పనులను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్ర పథకం ద్వారా మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఐసీసీ వన్డే 2025 ప్రపంచ కప్ను గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, రాష్ట్రానికి చెందిన క్రికెటర్ శ్రీచరణి ఈ ఉదయం గన్నవరంకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అథారిటీ సభ్యులు, మంత్రులు వి. అనిత, ఎస్. సవిత, ఎం. రాంప్రసాద్ రెడ్డి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం నుండి ర్యాలీగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. భారత మహిళల జట్టు తొలి వరల్డ్ కప్ను సొంతం చేసుకోవటంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమరయోధులు, రైతుల హక్కుల కోసం పోరాడిన రైతాంగ నాయకుడు ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఈరోజు. గుంటూరు జిల్లా నిడుబ్రోల్లో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. పార్లమెంట్లో రైతుల ప్రతినిధిగా అడుగుపెట్టి సుదీర్ఘ కాలం పాటు రైతుల సమస్యలను వినిపించారు. ఆయన అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్యను స్థాపించారు. రైతు విద్యా సంక్షేమం కోసం ఎన్జీ రంగా చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా ఆయన పేరు మీద గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు ఆచార్య ఎన్జీ రంగా అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. విజయవాడలోని గొల్లపూడిలో ఎన్జీ రంగా 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైతుల కోసం పలు రైతు ఉద్యమాలు చేసిన ఎన్జీ రంగా 1936లో భారతీయ కిసాన్ సభను స్థాపించారన్నారు. భారత స్వాతంత్ర్య సమరయోధినిగా, జాతీయవాదిగా, పార్లమెంట్ సభ్యునిగా, రైతు నాయకునిగా విశేష సేవలు అందించారని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, యానాం, దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి బి. శేఖర్ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వందే మాతరం గీతం ఒక శక్తి, ఒక సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈరోజు సమావేశమైంది. గ్రామీణ ప్రజలకు అందించే మౌలిక వసతుల్లో రహదారులు, తాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.